మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నెక్లెస్ ఇంట్లో లేదని చెప్పింది నువ్వు, పాత నగలు కట్టి కవర్లో పెట్టింది నువ్వే. నెక్లెస్ ఎలా వచ్చిందో మాత్రం తెలీదా నీకు? ఏ పని చేసినా ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకోమని రేఖ చెప్పే నువ్వు కనీసం ఇంత జాగ్రత్త తీసుకున్నా ఈ పరిస్థితి వచ్చేదా? అమ్మను ఏమన్నట్టున్నా జరిగిన దాంట్లో అందరి పొరపాట్లు ఉన్నాయి. ఇంట్లో ఉన్న మీ అమ్మ అన్ని కరెక్ట్ గా చేసుంటే ఈ రోజు మనం ఇలా దొంగలా తలదించుకునే వాళ్ళం. అమ్మా అమ్మా అబ్బా అయ్యో ఏంటి అందరూ అదోలా ఉన్నారు? పెళ్ళోళ్ళేరి అప్పుడు వెళ్ళిపోయారా? తావేంటి దొంగలు అంటున్నాడు? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోవడమే కాదు పిన్ని, వాళ్ళ దగ్గర మనం దొంగలు అయిపోయాం. అవునా? తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. మామయ్య అసలేం జరిగింది? అమ్మకి తలనొప్పి వచ్చిందంటే నాకు వచ్చినట్టే అల్లుడు, నన్ను వదిలే. మావయ్య అసలేం జరిగింది? వెళ్తున్నప్పుడు అందరు బానే ఉన్నారు కదా, సడన్ గా వచ్చేసారు. దారిలో కూడా అందరు సీరియస్ గా ఉన్నారు. సిచ్యువేషన్ అలాంటిది బాబు. జరిగిన దాని గురించి నువ్వు తెలుసుకుంటూ ఇంపార్టెంట్ కాదు, జరగబోయే దాని గురించి నేను తెలుసుకుంటూ ఇంపార్టెంట్. అక్క ఊరికే చూసిందంటే ఉరిమి చూసినట్టు, ఇంకా ఉరిమి చూసిందంటే పిడుగు పడ్డట్టు. నన్ను వదిలే బాబు. అన్నయ్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వస్తాను. అందరూ ఎడుతుంటారా? మనం ఎదవుతాం తెలియదు కదా, అయినా మనం ఎందుకు భయపడాలి? వెళ్ళి ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్తాం పిన్ని? ఏం జరిగిందో మనకే తెలియకుండా ఏమని చెప్తాం? అసలు నగ ఎలా వచ్చిందో మనకి తెలీదు అంటే వాళ్ళు నమ్ముతారా? జరిగింది ఇది అని కాలు పడదాం అంటే నాలుగు మాటలు అంటారేమో గాని పెళ్ళి ఆపరగా. మన బిడ్డ మీద ఉన్న ప్రేమతో నువ్వు అలా మాట్లాడుతున్నావు గాని కాళ్ళు పట్టుకుంటే పడిన మచ్చపోతుందా? కాళ్ళ వేళ పడితే కనికరం కలుగుతుందా? ఈ వెల సంబంధం పోతే పోయింది, పిల్లకి ఎలాగో ఇంకో పెళ్లి చేద్దాం. మేము 4 గోళ్ల మధ్య ఉంటాం బావా, కానీ నువ్వు నలుగురి మధ్య తిరిగేవాడివి. రేపొద్దున ఆ నలుగురు మీ కుటుంబం దొంగల కుటుంబం, మీరు దొంగతనం చేశారంట, నీ కూతురు పెళ్ళాగిపోయింది అని అన్నారనుకో, నువ్వు ఎలా మొహం చూస్తావు బావా? నా చేతులతో నా కూతురు బ్రతుకు నాశనం చేస్తానని అనుకోలేదు. ఈ బాధ భరించడం కన్నా ఇంటిలో 10 ఏ విషయం తాగి చద్దాం. దురదృష్టవంతురాల్ని నేను. నాకు ఇంటి కోడలు అయ్యే రాదు లేదు కాబట్టి ఇలా జరిగింది. మీరు బాధపడకండి నాన్న, అయినా ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని మీరే చెప్తారు కదా, నాకు ఇలా రాసి పెట్టుంది.